హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షస్ మీడియా. ఈ వీడియో కనెక్ట్ చేయడం లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంక ఈరోజు అయితే మా బుడ్డిగాడు అయితే మా చిన్నోడైతే స్కూల్కి అయితే పోలేదు. ఎందుకంటే మనకి నైట్ మొత్తం ఒకటే వాంతింగ్స్, మోషన్స్, ఫీవర్ అన్నీ ఉన్నాయన్నమాట. వెదర్ అయితే అస్సలు బాగాలేదు. గాలివారం అయితే నిన్నైతే సాయంత్రం అయితే ఫుల్ గాలివారం, నైట్ కూడా వర్షం పడ్డది. అసలు అయింది, చల్లగా ఉన్నది వాతావరణం. అయితే పిల్లల్ని అయితే బయటికి అయితే పంపకండి. ఇక వీనికైతే అసలు ఏం తినలేదు, ఒకటే మోషన్స్ అసలు అయింది. స్కూల్కి కూడా నేను అసలు మంచిగా వేయడు. కాకపోతే మళ్ళీ సాయంత్రం వచ్చినాక వాడు ఎంతో ఆశతో వీడు తింటడానికి చికెన్ చేసి చపాతీ చేసి పెట్టిన. వీడైతే ఒక్క చపాతి ముట్టుకోలేదు, చికెన్ కూడా ముట్టుకోలేదు. అసలు ఫీవర్ ఉంది. ఇంకా అంటే నైట్ పండుకునే టైంకి ఫీవర్ వచ్చింది. అసలు కడుపు వస్తుంది అంటే ఎందుకో జిస్ట్ జరిగినట్టుంది అని నేను అనుకున్నా. కాకపోతే మోషన్స్ అయితే ఒకటే మోషన్స్, వాంతింగ్స్ అయితే ఇంకా బెడ్ మీదనే మొత్తం వాంతింగ్లు అయితే వేసుకున్నాడు. బెడ్షీట్స్ అన్నీ ఇప్పుడు వాషింగ్ మిషన్లో అయితే వేసిన. పాపనైతే స్కూల్కి వెళ్ళింది. ఇక చికెన్ నిన్ననైతే వీడు స్కూల్కి వేట పాపనైతే స్కూల్కి వెళ్ళింది. డల్గా వండుకున్నాడు. ఇక్కడ ఉండేటోడే కాదు, వీడైతే ఎంత అల్లరంటే అంత అల్లరి చేస్తాడు. నేను ఇప్పుడు వీడియో చేస్తుంటే కూడా కయ్య వాడతాడు అసలు. అలాంటిది వాడైతే మొత్తం డల్ అయిపోయాడు మొత్తము. ఇక నైట్ అయితే ఇక మోషన్స్ అవుతున్నాయి కానీ జిలేబీ తెచ్చిండు అనమాట. అంటే గులాబ్ జామ్ తింటే కొంచెం మోషన్ తగ్గుతుంది అని అయితే ఇక్కడ మొత్తం వేరే చుట్టుపక్కల దేశం అంతా ఎగ్లాడిండు, కానీ ఎక్కడ దొరకలేదు. ఇంకా నైట్ కూడా మళ్ళీ వచ్చింది అనుకో బాగా, అంటే వీక్ అయిపోతుంది మోషన్ వల్ల. అందుకోసం అయితే అక్కడ ఉన్నాయి నా జిలేబీలు లేవా? లేవు అక్కడ షాప్లో. జిలేబీ అయితే దొరికింది కదా అని చెప్పొస్తలేదు. సరేనన్నా. అయితే ఎక్కడ లేవని ఇక ఫోన్ చేస్తే ఆఖరికి జిలేబీ అన్నది ఇమ్మనన్నా. ఇంకా అదన్నది తింటే కొంచెం మోషన్ తగ్గుతుందని ఇప్పుడైతే గులాబ్ జామ్స్ అయితే చేయాలి. అంటే మోషన్ అయిందనుకో గులాబ్ జామ్ తింటే కొంచెం తగ్గుతుందని అంటారు అన్నమాట. అందుకోసమే సిరప్లు అయితే వీడు అస్సలు తాగాడు, బాగా సతాయిస్తాడు. ఇందాకనే ఫీవర్ను యాంటీబయాటిక్ అయితే పోసిన, ఫుల్ ఫీవర్ కూడా ఉంది. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయిపోయినాయి, ఎండేసి బట్టలు అయితే అయిపోయినాయి. ఎండేయాలి, ఎండలు పడ్డది ఇక్కడ. ఇక బట్టలు అయితే ఎండేస్తా. చాలా 2 days బట్టలు అయితే ఉన్నాయి అందులో. అయితే ఇక ఎండేయాలి. ఎండేసినాక ఇంకా ఏదైనా ఒకటి చేస్తా పిల్లలకైతే. తినైతే గులాబ్ జామ్ అయితే చేస్తున్నాయి. ఇదైతే మొన్న డిమార్ట్లో తెచ్చిన. ఇది కూడా మీకు అలా చూపించిన అనుకుంటా. ఇదైతే 500 grams. ఇలా కొంచెం అయితే వేస్తా. ఇంకా చాలా వేసిన తగ్గులు వేస్తుంది మళ్ళీ, అదొక తలకాయ నొప్పి. హాఫ్ అయితే వేస్తా. ఇలా అసలు నాకు కూడా ఓపికనే లేదు. వాడు ఇంతవరకు అన్నం కూడా తినలేదు అసలు. కానీ ఏ పిల్లలు ఏదన్నా తినకపోయినా అనుకో కొంచెము ఇంకా మనకు కూడా అంత ఎట్లనో అనిపిస్తుంది. ఒక 20 అయ్యేటట్టు అయితే వేస్తాను అనుకుంటాను నేనైతే. ఎన్ని అయితే అన్నీగా కొంచెం అయితే వేస్తా. చాలా రోజులు అయితే గులాబ్ జామ్ చేయకనైతే. అంటే డీమార్ట్కి వెళ్ళినప్పుడే ఇంకా నేను ఈ ప్యాకెట్ తెచ్చుకుంటా. మిగతా టైంలో షాప్లలో ఇలా తెచ్చుకోకపోతే కాదు, అలా అన్నీ చూస్తాం కదా, తెచ్చుకోవాలనిపిస్తుంది. అయితే వాటర్తోనే కలుపుతాను నేనైతే. పాలతో ఏం కలపాలి, వాటర్తో కలిపినా కూడా బాగానే వస్తాయి. తక్కువ వాటర్ పడుతుంది ఇందులో అయితే గులాబ్ జామున. మా చిన్నోడైతే ఇంకా టీవీ చూస్తుండే అక్కడనైతే. కలిపి ఇంతలో పాకం వచ్చేసరికి కొంచెం పిండి నానుతుంది. ఇంతలో పాకం అయితే పెట్టి పాకం పెట్టేసరికి నానుతుంది. ఇదైతే చక్కెర పాకం అయితే పెడతా. ఇంకా నేనైతే అందరూ మనకి ఎంత శ్రీవాళ్ళ అంత దాన్ని బట్టి అయితే వేసుకుంటా. ఇంత అంత అనే లేదు. మీకు సప్పగా అంటే తక్కువ చేసుకుంటా నేనైతే. మళ్ళీ పాకం మిగిలినా కూడా మళ్ళీ వేసుకొని కూడా మిగతా కూడా ఇంకా ఉన్నది కదా పిండి, అది కూడా వేయచ్చు అన్నట్టు చేస్తున్నా. స్వీట్ అయితే కొంచెం ఎక్కువనే తింటాం మేము. చక్కెరనైతే నేనైతే ఇంతగానం తీసుకున్నా. నేను అంతే అందాజ లెక్కనే తీసుకున్నాను అనమాట. మనకి ఎంత దోస్తుంది అంతనైతే తీసుకున్నా. ఇక్కడనైతే పాకానికి అయితే ఇగో 1 cup అయితే వాటర్ అయితే పోసిన. ఇంకా ఆ వాటర్ ఎక్కువనే పోసుకోవాలి. వీటిలలోనైతే గులాబ్ జామ్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది, పీల్చుకుంటుంది కదా, అందుకోసం అయితే అబ్జర్వ్ చేసుకో. ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టి సిమ్ములను అయితే పెడుతున్నా. ఆ లోపలనైతే నేను ఈ పిండి చిన్న ఇట్లా ముద్దలు లెక్క వేసుకునేసరికి అయితే పాకం అయితే వస్తుంది. ఇట్లా ఉండలేదు
ఇట్లనైతే వేసుకుంటా. మనము ఇట్లా ఇట్లా గట్టిగా ఫ్రెష్ చేసుకుంటే వేయాలి, అట్లయితే పలగదన్నమాట. సైడ్లో కూడా చేసేటప్పుడు కూడా గులాబ్ జామున్ కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఇట్లా ఫ్రెష్ చేసుకుంటా చేసినాం అనుకో నీట్గా వస్తుంది. ఇట్లా నేను ఇంత చిన్నగా ఎందుకు చేస్తానంటే మళ్ళీ నూనె వేసినాక మళ్ళీ ఇంకా ఉబ్బుతుంది. ఆల్రెడీ అందరూ చేసుకోవచ్చు, ఇప్పటికీ అందరికీ రెగ్యులర్గా వేసుకుంటాను అల్ల పిల్లల కదా. ఇదైతే తక్కువ పెడితే ఇవి అయ్యేసరికి టైం పడుతుంది కదా, లోపు అయితే పాకం వచ్చేస్తుంది. కొంచెం వేడి మీద ఉండగానే ఇవి వేయాలన్నమాట. అట్లయితే బాగా పీల్చుకుంటుంది అనమాట ఆ జ్యూస్, అది పాకం అనేది వీటికి. ఇప్పుడు మొత్తం అయితే ఇలా అన్నీ వేసుకున్నాక చేస్తా, కూర్చొని చేస్తా. కాళ్ళ నొప్పులు అయితే బాగా అవుతుంది నిలబడి చేయడం వల్ల. అస్సలు ఊపుకుంటుంది అసలు ఈ మధ్యలో అయితే. హెల్త్ అస్సలు బాగుంటుంది నిజంగా. అంటే ఏజ్ అవుతుంటే మనకి ఇంత ఏజ్ ఉండదు కానీ ఇవాళ రేపు చిన్న ఏజ్లో కూడా మనకి అవసరాలు అనేది అవుతున్నాయి. కాళ్ళ బ్యాక్ పెయిన్స్ అనేది, కాళ్ళ నొప్పులు, మెడల నొప్పులు అయితే బాగా విపరీతంగా అయిపోతున్నాయి. ఈ వాతావరణం, ఈ ఫుడ్ వల్ల, వాతావరణం వల్ల, దేని వల్ల తెలియదు. సరే ఇవైతే కూర్చొని అయితే వేసుకున్నాక మళ్ళీ వేస్తుంది. ఈ లోపల అయితే పాకం అయితే వస్తుంది. ఆ లోపల అయితే ఆయిల్ కూడా వేడైంది, పాకం అయితే వచ్చి సరిపోతుంది. ఇంకా ఇట్లనైతే వచ్చింది అనుకో సరిపోతుంది. ఇదైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసి ఇలా వస్తే సరిపోతుంది. కరిగినాక చక్కెర కరిగేదాకా ఉంచితే సరిపోతుంది. చక్కెర కరిగినాక కొంచెం అట్లా మసాలాని ఇవ్వాలి అంతే. ఇట్లా ఒక పొంగు 2 పొంగులు వచ్చేదాకా ఉంచితే సరిపోద్ది. అలానైతే పాకం వచ్చినట్టే. ఇంకా కొంచెం ఇట్లా అత్తుకున్నట్టు అయితే సరిపోద్ది పాకం అనేది. ఈ పాకం అయితే ఇట్లనే ఉంచి ఇవి అయితే వేస్తున్నాయి. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడైంది. మా వాడైతే ఇంకా వండుకున్నాడు, మా చిన్నోడైతే అసలు ఏం తినలేదు. వాడైతే పండుకున్నాడు. పైకి తేలేదాకా వాటిని ఏం ముట్టుకోవద్దు, అలా పైనకి తేలినాకనే కలుపుకోవాలి. ఎందుకంటే పడిగినట్టు అయితే, కింద అతుకున్నట్టు అయితే ఇట్లా పైనకి తేలినాకనే ఇప్పుడు కలుపుకోవాలి. ఇట్లా మీడియంలో పెడతా. ఇందాక ఆయిల్ బాగా గాలిందని చిన్నగానైతే పెట్టుకున్నా. ఇవైతే కలర్ బాగా రావాలి, అట్లయితే బాగుంటుంది గులాబ్ జామున్ అయితే. కొంచెం ఇట్లా రాగానే తీయకూడదు, ఇవి కొంచెం బ్లాక్ కలర్లో రావాలి. అంటే ఎట్లా అంటే చాక్లెట్ కలర్లో కావాలి ఇవైతే. అట్లయితే బాగుంటాయి గులాబ్ జామున్స్ అయితే. ఇట్లా పైన ఇట్లా వేసినామనుకో పైన ఒక్కటే కాదు, లోపల అంతా పచ్చిగానే ఉంటుంది. అందుకే మీడియంలో పెట్టుకుంటే వేసుకోవాలి, లోపల దాకా ఉప్పు అవుతుంది. ఏది చేసినా ఇట్లనే మీడియంలో పెట్టుకుంటే వేసుకుంటే ఏదైనా బాగుంటుంది. అందుకే చాలాసేపు నిలబడైతే నాకు వంటకాన్ని అయితే, అందువల్ల నాకు కాళ్ళు అయితే బాగా నొప్పులు అవుతాయి. ఆయన ఉండైతే ఇక నైట్ వాటికి మోషన్స్ అవుతున్నాయి కదా, నైటే ఏమన్నాడు 10 అవుతుంది డబ్బులు ఇవ్వాలట. ఎంత ప్రాసెస్ ఉంటుంది, పిండి కలుపుకోవాలి, దానికి పాకం పట్టుకోవాలి, అవన్నీ ఏం పాలి. అమ్మో 12 అయితే నేను చేసేసరికి ఇంకా నా వల్ల అయితే కాదు. ఇప్పటి మట్టుకైతే కొనుక్కరాపోనంటే ఇక అవి గులాబ్ జామ్ దొరకలేదు, జిలేబీ ఒక్కటే దొరికింది, అదొకటి పట్టుకొని వచ్చింది అనమాట. ఇక మా వాడైతే వండుకున్నాడు. వాళ్ళు వేసినాక తినబెట్టాలి. అసలు ఏది తినలేదు, నాకైతే ఇదే టెన్షన్ అవుతుంది వాడి గురించి అయితే. వాడికి ఏదైనా జ్వరం ఏదైనా వచ్చింది అనుకో అసలు ఏం తినడు. మంచిగా అది ఉట్టిగానే ఇట్లా సుతమారం చేస్తారు అనమాట. దాన్ని అయితే తట్టుకోలేడు ఇంకా వాడైతే. ఇప్పుడైతే తీస్తున్నా. ఇంకా చూడండి ఈ కలర్లో అయితే కావాలి. మనకు షాప్లలో గులాబ్ జామ్ ఇదే కలర్లో వస్తుంది, పాకం వేసినాక అదే కలర్లో వస్తుంది. చూడండి మనం పచ్చి ఉన్నాం, కొంచెం ఎల్లో కలర్ రాగానే తీసినాం అనుకో లోపల అంతా పిండి ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి కూడా అయిపోయినాయి. గ్యాస్ అయితే ఆఫ్ చేసినాం కదా. చూడండి ఎట్లయితున్నాయి, షాప్లో అట్లా ఎట్లయితున్నాయి కదా. ఇట్లా వేడి మీదే వేసుకోవాలి. ఈ కలర్లో కానివ్వాలి, మాడిపోతుందని అస్సలు అనుకోండి. వీటిని అట్లనే కలర్ అదే కలర్లో రావాలి. అదే కలర్లో వస్తేనే అవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అయితే అయిపోయింది చూసిగా. కొంచెం చాలా కావాలి, ఇంకా కొంచెం వేడిగా ఉన్నది. ఇంకా కొంచెం అయితే తింటా చూపుతాం. ఒక 2 అయితే వేసుకుంటాం. ఇలా అయితే కూసుకోవాలి. ఎంత మంచిగా కుక్ అయ్యింది. నాకు బుజ్జిగానికి పెడదామంటే పండుకున్నాడు అనమాట. అందుకే నేను దీన్ని చూపెడుతున్నాను మీకైతే. బాగుంది. గులాబ్ జాములు అంటే బాగానే ఉంటాయి కానీ తినబెట్టి అయితే ఇప్పుడు 1.5 hour అవుతుంది. నోట్లోనైతే పెట్టుకొని అర్ధగంట అవుతుంది. దవడకైతే ఇంక అట్లనే ఉన్నది చూడండి. ఇంకా అలా కాకుండా కూర్చొని తినకుంటే ఇంకా పండుకొని తింటాండి. ఇక్కడనైతే వాడు పండుకొని హాయిగా మంచిగానే ఉన్నాడు. నాకు కూర్చొని నడుమునొస్తుంది. వీటితో తినబెట్టాలంటే గిదే తిప్పలు. పొద్దున్న నుండి అన్నం లేదు, సున్నం లేదు, ఏది లేదన్నమాట.
వీడికి జ్వరం వచ్చింది అనుకో, వీళ్ళకి జ్వరం వచ్చేది కాక పక్కన వాళ్ళకి కూడా జ్వరం వచ్చేటట్టు చేస్తాడు వీడైతే. ఓ తానికలు తాగడు, తిండి తినడు, ఏది తినడు అన్నమాట. ఇగో తవడకైతే పెట్టుకున్నాడు ఇటు సైడు. నువ్వు తినయ్యా జరద్దాం పెడదాము. పోజులు చూడండి ఎట్లా ఇస్తాడు. ఇక గోడి తిను. ఇక వీనికి అన్నం తిన పెడతారా అంటే వద్దరట. ఇంకా ఉప్మాలనే చేస్తారా అంటే ఉప్మా కూడా వద్దట వీనికట. ఇగో చికెన్ వేసి చపాతీ తినబెట్టాలి. ఇక ఎట్లా దొరికిరా వీళ్ళు అయితే అనిపిస్తుంది నాకైతే. ఇంకా అది కాక ఇంకా పొద్దున్న నుండి నేను అన్ని వీళ్ళు సాకి చేస్తాను. వీళ్ళు డాడీ అని పొద్దున్న నుండి పెడతాను. డాడీ డ్యూటీకి పోయినాడు అయితే డ్యూటీ పోయిన ఆయన ఈయన కోసం అట్లా రావాలట. ఇంటికాడ వాళ్ళని కలవరుతాడు ఇంతగానం చేసిన కానీ డ్యూటీ పోయినట్టు వాళ్ళని కలవరుతాడు అన్నమాట. ఇక్కడ చూడండి పొద్దున్న నుండి సపరేట్గా ముడుచుకొని అన్నాడు మంచంలా. పొద్దున వండి 3 గంటలకు లేచిండు. ఇంత తినబెట్ట బట్టలు తినబెట్ట. ఇప్పుడైతే వాళ్ళ అక్క మీదకి ఎగబట్టేటట్టు అయింది. ఇప్పుడైతే పాప ఏం చెప్తాను చూస్తా. స్కూల్ నుండి అయితే వచ్చింది, ఇప్పుడే వచ్చింది. కిచెన్లోకి అయితే వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఏమున్నాయి ఏం చేసింది అని ఫ్రిడ్జ్లో ఎక్లాడుతుంది. కిచెన్ మొత్తం ఎంకలాడుతుంది. నేను చేసిన గులాబ్ జామ్ మాకు తెలియదు, అయినా కూడా మొత్తం ఎంకలాడుతుంది. ఏం చెప్తానో చూపిస్తాను నీకు. ఏం చేస్తున్నావు శైని? తీసింది ఆల్రెడీ మేతనైతే. ఇంకా రాగానే స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఏం చేసింది అని ఎంకలాడుతుంది ఇక్కడనైతే. ఇక మధ్యాహ్నం అయితే గులాబ్ జామ్ చేసినా కదా మా గుడ్డానికి కోసం ఫ్రిడ్జ్లో పెట్టమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాం అనుకో బాగుంటుంది కూల్గా. ఇక్కడనైతే వానికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అంటే పండుకున్నాడు కదా, అన్నం ఏమన్నా తిన్నాక ఇద్దామని అయితే ఇక ఇవ్వలేదు. ఎందుకంటే ఇవే ఇచ్చింది అనుకో, ఇవే తినుకుంటుంటాడు ఊకే అని. ఇంకా చపాతీ తిన్నాక ఇద్దామని అయితే అనుకున్నా. ఆ లోపలనే ఈమె వచ్చింది, మొదలు పెట్టింది. అవ చూడండి, ఇది ఎక్కువ నాకు దగ్గులు వేస్తుంది. అది ఎక్కువ తాగద్దు అట్లా, వద్దు అట్లా తాగద్దు. ఎన్నిగానే వేసుకున్నది చూడండి, 4 వేసుకున్నది. ఇప్పుడైతే టమాటా చారు అయితే వేస్తున్నా. ఇంకా టమాటా చారు వేస్తే కొంచెం తొందరగా జారుతుంది కదా. బాబు అయితే ఫీవర్ ఉంది కదా, తింటలేడు కదా. ఈ చారు అయితే కొంచెం పుల్ల ఉంటుంది, తినబుద్ధి అని అయితే ఇక్కడ టమాటా చారు అయితే వేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6:30 అవుతుంది సాయంత్రము. కొంచెం ఉప్పేసి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. ఆ లోపు అయితే ఎల్లిపాయలు అయితే పొట్టు తీసుకుంటా. టమాటాలు అయితే ఉడికిపోయినాయి. ఇక చూడండి గంధం లెక్క ఉడికిపోయింది. మూత పెట్టకుంటూ ఉడకబెట్టినాం అనుకో ఇట్లా గంధం లెక్క ఉడికిపోతుంది టమాటా. మూత పెట్టడం వల్ల ఆవిరంతలో పోయి వాటర్ ఇంకెక్కువ ఉండి టమాటాలు ఉడికాయి అనమాట. మూత తీసి ఉడకబెట్టాలి. ఇట్లా నేను అప్పుడు పెట్టిన మళ్ళీ ఏమంటే తీసేసిన అనమాట. ఆ లోపల అయితే ఎల్లిపాయలు పొట్టు తీసుకున్నా. వీటిని అయితే దించాలి. ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా. అవి చల్లారాలి. చల్లారాక ఇక ఆ లోపల అయితే ఇక ఎల్లిపాయలు అయితే ఇప్పుడైతే చల్లారినాయి. ఆ లోపలనైతే ఇక చింతపండు అయితే నానబెట్టుకుంటా. ఇక్కడనైతే కడిగి ఇప్పుడు టమాటానైతే ఇగో చల్లగా అయింది. చూడండి గంధం లెక్క ఉడికిపోయింది మొత్తము. పప్పుగా ఉడికినట్టు ఉడికింది. ఇట్లా అంటే టమాటాలు పండ్లు తీసుకోవాలి, మంచిగా వస్తుంది. కలర్ కూడా బాగుంటుంది. ఇట్లా రెడ్ కలర్లో ఉంటే బాగుంటుంది టమాటా చారు అయితే. అందుకే చింతపండు కూడా పాత తీసుకోకుండా ఫ్రిడ్జ్లో తీసిన అనమాట. అది గట్టిగా గడ్డ లెక్క కట్టింది అనమాట. తనలాడగా ఇంతనైతే వెళ్ళింది అది. అంటే బయట పెట్టి తీస్తే కొంచెం ఐస్ వెనక తీసామనుకో మంచిగా వస్తుంది. కాకపోతే ఇప్పటికే లేట్ అయింది. ఇంకా 7 అవుతుంది. పిల్లలు అయితే తొందరగా తింటారు అన్నమాట. అందుకోసమే ఇంకా నేను కొంచెం వేస్తే బాగుంటుంది. బాగా వేసినా కూడా బాగా పులుపు అవుతుంది అన్నమాట. ఏంటి నాన్న చారు చేస్తున్నా? ఏంటి నాన్న? ఏంటి పెద్ద పెరిగిందా? నువ్వు చిన్నగా ఉన్నావా? మరి నువ్వు పాలు తాగితే పెద్దగా అవుతావు ఫాస్ట్గా. నువ్వు రోజు బూస్ట్ వేసుకొని పాలు అయినా అనుకో తొందర పెద్ద పెరుగుతావు. సరేనా? షైనీ బర్త్డేనా? ఇన్ని రోజులు నీ బర్త్డే అన్నావు, ఇప్పుడు షైనీ బర్త్డే అంటున్నావా? నాకు ఏటి బర్త్డే చానికేమో చాటం కేక్, నాకేమో చాక్లెట్. ఇప్పుడైతే వాటర్ అయితే నాకేమో చాక్లెట్.
మనకి ఎంత వాటర్ కావాలో అంతనైతే పోసుకొని ఇది వంపుకోవాలి. ఇంకా నాకేమో చాక్లెట్ మీరు ఇట్లనే ఉంచుకోవచ్చు, లేదంటే వంపుకోవచ్చు. నేనైతే ఇదంతా తీసేస్తున్నా. కేకు చానికేమో దాంట్లో నేను బూస్ట్ చేసుకొని పెరగాలి, మామూలుగా పెరగా. ఈ పొట్టుతో ఇట్లనే ఉన్నాయి. మన తిన్నామనుకో కడుపు నొప్పి లేస్తుంది, అరగదనే కదా ఈ పొట్టు అయితే అస్సలు అరగది. కడుపు నొప్పి కూడా బాగా లేస్తుంది. స్టోన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా అస్సలు తినద్దు ఇదైతే. ఇట్లా పొట్టుతోనైతే అసలు టమాటా చాలా అయితే వంపుకుంటున్నాయి. ఇలానైతే కొంచెం చిక్కగా వేద్దాం అనుకుంటున్నా చారు. కొంచెం చిక్క వేసినాం అనుకో టమాటా చారు బాగుంటుంది నిజంగా. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి అనుకో, నా దగ్గర పచ్చిమిరపకాయలు లేవురా. మిరపకాయలు కాదు, పచ్చిమిరపకాయ, ఎల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర మూడింటిని కలిపి దంచి కొంచెం ఇట్లా బాగా మెత్తగా కాకుండా ఇట్లా ఒక్కలు ఉండేటట్టు దంచుకొని చారులు వేసినాం అనుకో సూపర్ ఉంటుంది టమాటా చారుకి అయితే. పచ్చిపులుసు కూడా బాగుంటుంది అట్లనైతే. చింతపండు కూడా ఇక పిండుకుంటున్నాయి ఇట్లనైతే. టమాటా చారు బాగా పులుపున్న బాగుంటుంది, అందుకే చింతపండు తక్కువ తీసుకోవాలి, టమాటాలు ఎక్కువ తీసుకోవాలి, బాగుంటుంది. చాలామంది టమాటాలు కొన్ని తీసుకొని చింతపండు ఎక్కువ తీసుకుంటారు. అట్లా తీసుకుంటే బాగుంటుంది టమాటా చారు అంటే. టమాటాలే ఎక్కువ ఉండాలి, చింతపండు గింతే ఉండాలి, కొంచెం బాగుంటుంది అప్పుడు. కానీ ఇక మా ఆయన అయితే టమాటాలు ఇక తెచ్చిండు కదా, అవన్నీ ఉడగొట్టాలి, అందుకే ఇన్ని గణం తీసుకుంటాను అనమాట. ఎక్కువ వద్దు డాడీ అట్లా పెట్టుకోవద్దు, తప్పు. ఇప్పుడు ఒకటి పెట్టుకో. మావ నల్లరైతే బాగా అసలు ఛార్జింగ్ వేరు తీసుకొని మెడకేసుకున్నాడు. ఇక అట్లా ఉంటుంది ఇంకా మా వాళ్ళది అయితే పని. ఇక్కడనైతే ఇంకా తీసుకున్నా అయితే వేసుకున్నా. కిడ్నీ స్టోన్స్ కూడా టమాటాల వల్ల వస్తాయి. చాలా తక్కువ వాడాలి టమాటాలు అయితే. కాకపోతే దేంట్లోనైనా టమాటా అయ్యింది టేస్ట్ రాదు నిజంగా. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైంది. ఆవాలు బాగా వేస్తారు నాకైతే, మంచిగా అనిపిస్తుంది తింటే. ఆవాలు అలిగింది అనుకో బాగా అనిపిస్తుంది. కానీ ఒక కళ్ళమ్మకు ఒక్కటే లేదా, ఈ మధ్యలో ఉయ్యేది ఉన్నది. ఇక్కడ కళ్ళమ్మకు దొరుకుతలేదురా. ఇంకా ఇలా మిరపకాయ గింజలు ఉంటాయి కదా, గింజలు కూడా పోపులు వేసుకొని మంచిగా అన్నంలో అలిగింది అనుకో బాగుంటుంది. అందుకే ఇట్లా ఒలిసి వేస్తాను నేను పోపులను అయితే. నెక్స్ట్ అయితే ఉల్లిగడ్డలు. ఓకేనన్నా, మావానికి అయితే ఫిష్ కావాలట. నిజంగా మా వాళ్ళు అయితే అసలు చికెన్ ఫిష్ ఇవే బాబాయ్ అయితే తింటారు, కానీ పాపనైతే ఫిష్ కాయించి తినది. ఇప్పుడైతే చారు వస్తున్నా. చెప్పుతుందా నా గురించి? ఏం చెప్పలేదు. మళ్ళీ అంటే కారం ఇట్లా పప్పు బాగుంటుంది. నాకు పచ్చి పులుసు కావాలి, బాగుంటుంది. నాకు చికెన్ కాలే, నాకు ఫిష్ కాలే. అవునా నాన్న, కారం అయితే వేసిన. పులుపులా ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది, అందుకే అంతగానో వేసినాం. దీంట్లోకి ఆమ్లెట్ వేసుకుంటే కేక, అప్పడాలైనా కేక, ఇలాంటివి అన్నీ చెప్తే ఊరిలో వస్తాయి కదరా మీకైతే. లాస్ట్ మసిలినప్పుడు కొత్తిమీర వేసుకుందాం, అయిపోతుంది. ఇంకా కొంచెం మిరియాల పొడి లాస్ట్లో అంతా మసిలినాక అప్పుడు మిరియాల పొడిను కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం లాస్ట్లో అయితే. ఇప్పుడైతే ఇదైతే మసలాలి, మీడియంలో పెడతా. బాగా పెట్టినానుకో పొంగుతుంది, గ్యాస్ అంతా మళ్ళీ నేను తుడుచుకుంటా కూర్చోవాలి. సరే, ఏదో మర్చిపోయినా అనుకుంటూనే ఉన్నా. పోపు వేసేటప్పుడు అయితే ఇగో ఎల్లిపాయ పోపులు వేసినాం అనుకో సూపర్ ఉండి రాసి మర్చిపోయినా అసలుకి అయింది. ఎల్లిపాయ అయితే ఇది కూడా వేసుకోవాలి. ఇలా వీడియో చేసుకుంటే నేను చేసిన అనుకో మర్చిపోతారా, అందుకే నాకు పిచ్చిలేస్తుంది. ఇప్పుడైతే ఇదైతే మసాలా వద్దాం. ఇంకా ఇప్పుడు చారు అయితే మసిలింది. ఇట్లా మసిలినాక ఇగో ఇది గంట ఎందుకు వేసినంటే పొంగకుంటూ ఉండడానికి. గంట వేయడం వల్ల పొంగదన్నమాట, అది ఉల్టా వేయాలి. ఇక ఇట్లా ఉల్టా వేసినాం అనుకో పొంగది బయటికి గంట వేస్తే. ఇది తెలుసా మీకు టిప్ అనేది, కామెంట్ చేయండి. ఇది కాలుతుంది గంటే, ఇవరిదాకా వేసిన అన్నమాట పొంగుతుందని. ఇప్పుడైతే తీసుకున్నా.
ఇప్పుడు దీంట్లోనైతే ఇగో కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేస్తా. ఇంతైతే వేస్తున్నా. దీంట్లోనే కొంచెం మిరియాల పొడి, మిరియాలు ఇంతైతే వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోనైతే కొత్తిమీర లాస్ట్లో. బయటనైతే రెడ్గా అవుపడుతుంది, వీడియోలో అయితే కొంచెం కలర్ వేరే అనిపిస్తుంది. బయటనైతే బాగుంది కలర్ అయితే. ఇట్లా చారు అయితే టమాటా చారు రెడ్గా ఉన్నది అనుకో బాగా నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎల్లిపాయలు కూడా పైనకి వెళ్తున్నాయి ఇట్లా. ఫైనల్గా ఇప్పుడైతే అయిపోయింది. అయితే అప్పడాలు అయితే ఏముతున్నా, వీటికైతే చార్లకు కాంబినేషన్ అప్పడాలు బాగుంటుంది కదా. చేయడం అయితే అయిపోయింది, చారు కూడా అయిపోయింది. ఇంకా చారు కూడా కొంచెం చల్లారింది. ఇప్పుడైతే పిల్లలకైతే తినబెడతాం. ఇంకా ఇగో మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళి మిరపకాయలు పావు కిలో తెమ్మంటే ఎనిమిదిగా పట్టుకొచ్చిందా. ఇట్లా చేస్తారు రా, గిన్నె తెమ్మంటే గీత తెస్తాడు గిట్లంటాడు. అందుకే నాకు ఏం చెప్పబుద్ధి కాదు. ఇట్లా చిక్కగా చేసుకొని తిన్నాం అనుకో సూపర్ అంటే సూపర్ ఉంది టమాటా చారు అయితే. ఏ చికెన్ ఏది బడికి రావాల్సింది. దీంట్లోకి అప్పడాలు అంటే పళ్ళం నిండి ఇదో అప్పడతాను సగం నుంచి అనమాట. దీంట్లోకి అప్పడాలు పెట్టుకొని ఇట్లా తిన్నామంటే బా సూపర్ ఉంది నిజంగా చెప్తాను.